Audio Jungle. ప్రభుత్వం వైపు నుంచి నేను చేసిన ప్రతి ఆరోపణ మీద మీరు వివరణ ఇవ్వండి, లేదా మీరు చట్టం తీసుకొస్తామన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని నేను ఇప్పుడు సూటిగా నేరుగా ముఖ్యమంత్రి గారి మీదనే ఆరోపణ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారి బంధువుల మీద, బినామీల మీద ఆరోపణ చేస్తున్నా. మీరు నిజంగానే తప్పు చేయకుండా ఉంటే, పారదర్శకమైన పరిపాలనను మీరు అందిస్తూ ఉంటే మీరు నా మీద కేసు అయినా పెట్టండి, లేదా నేను విసిరిన సవాలు ప్రకారం గ్రామాలన్నింటిని కూడా నేను 10 గ్రామాల వివరాలు అన్నీ నేను చెబుతా. నువ్వు ఈ విచారణ అధికారిని అయ్యి నేనే తీసుకెళ్లి చూపిస్తా. మీరు మీ బంధువులు ఏ రకంగా సీలింగ్ ల్యాండ్ను మొత్తం ఆక్రమించుకున్నారో, అక్రమ లబ్ధిదారులు. ఇలా ముచ్చింతల గ్రామానికి వెళ్ళి చూడండి, అక్కడ భూములు ఉన్న పేదలను అడగండి. ఎందుకు నయీం ఎన్కౌంటర్ జరిగిందో ఆ గ్రామాల ప్రజలు చెప్తారు. నయీం ఎన్కౌంటర్ ఏదైతే చిక్కుముడి ఉందో ఆ చిక్కుముడికి సమాధానం కావాలంటే ముచ్చింతల, నాగారం, నాగిరెడ్డిపల్లి ఆ 10 గ్రామాలలో ఉన్న రైతులను మీరు సంప్రదిస్తే నయీం ఎన్కౌంటర్ వెనకాల ఉన్న చీకటి కోణం అనేది ఈరోజు తెలంగాణ సమాజానికి తెలుస్తుంది. కాబట్టి ఈనాడు చంద్రశేఖరరావు గారు ఈ చట్టాలను తన చుట్టాల కోసం సవరించి వందల వేల ఎకరాలు కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా దీని మీద దీర్ఘకాలికమైన పోరాటం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మేము మాట్లాడితే, నిజాలు మాట్లాడితే, ఏం మాట్లాడుకుంటే తప్పించుకొని 2 రోజులు వదిలేస్తే పత్రికలు, ప్రసార సాధనాలు మర్చిపోతాయి, తర్వాత ఆ అంశం మరుగున పడిపోతుంది అనే ఒక కొత్త విధానాన్ని ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్నారు. ఏమన్నా అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు జరగలేదు కదా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తారక రామారావు గారి మామ ఎస్టీ సర్టిఫికేట్ విషయంలోనే కూడా ఈ విధంగా దాటవేత ధోరణితో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తప్పించుకుంటున్నారు. ఇవాళ కూడా ప్రభుత్వం కుర్చీలో పడ్డ ఎలకలాగా మారి ఈ ఆరోపణ మీద అసలు మాట్లాడారు. రేపు ఎవరు కూడా మామూలుగా నేను మాట్లాడంగానే 10-20 మంది మీద పడి కరిసే టీఆర్ఎస్ నాయకులు రేపు ఎవ్వరు కూడా తేలుకుట్టిన దొంగలాక మంచం కింద దాచుకుంటారు తప్ప ఎవ్వరు కూడా బయటికి రారు. తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది. ఏదైతే మెమో డిసెంబర్ 18, 2017 నాడు 24,197 మెమో నెంబర్ ఇచ్చిండో ఆ మెమోతోని ఎవరెవరికి రెగ్యులరైజ్ చేసిరో ప్రభుత్వం వివరాలు బయట పెట్టాలి. నిషేధం ఉన్న హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న జరిగిన లావాదేవీల వివరాలు బయట పెట్టాల్సిందిగా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.